ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే చాలు హైదరాబాద్లో అలయ్ బలయ్ ప్రోగ్రాం దత్తన్న ఎప్పుడు పెడుతున్నారు అని చెప్పేసి అందరికీ ఆతృతనే. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చాలా గ్రాండ్గా దత్తాత్రేయ గారు అంటే హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఈ అలయ్ బలయ్ ఫౌండేషన్ ద్వారా మనకు ఆల్రెడీ తెలిసిందే ఆయన కూతురు విజయలక్ష్మి చైర్పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు చాలా అంగరంగ వైభవంగా మొదలైందనే చెప్పుకోవాలి. ఇప్పటికే హర్యానా గవర్నర్ దత్తాత్రేయతో పాటు ఇటు సినీ నటులు ఇటు రాజకీయ ప్రముఖులు ఇలా అందరూ వచ్చి చేరారు. ఇప్పటికే హనుమంతరావు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆల్రెడీ కొడంగల్లో ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రాంకి వచ్చారు అన్న ఆలోచన అయితే ఉంది. మరి వస్తారా లేదా అన్నది ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఖచ్చితంగా ఇటు సీఎం ఏపీ సీఎం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయనకు ఆహ్వానం అందింది అని అంటున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ సిజే నారాయణ ఆయన వస్తున్నారు. జస్టిస్ సిజే నారాయణ ఆయన వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అంటే అందరూ ప్రముఖులు అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు అందరూ ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి తెలంగాణ పండుగల్లో దసరా చాలా ఫేమస్ కాబట్టి ముఖ్యంగా ఇటు బతుకమ్మ అలాగే డోలులు అలాగే అంటే మన సంస్కృతిని ఉట్టిపడే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. ప్రస్తుతం బతుకమ్మను పేర్చుకొని వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. ఎట్లా జరుగుతుంది అలయ్ బలయ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? చాలా సంతోషంగా జరుగుతుందండి. మీరు చెప్పండి అమ్మ. చాలా సంతోషంగా ఉంటుందండి. ఇక్కడికి వస్తే అందరు కళాకారులు కనిపిస్తారు, అందరినీ చూడవచ్చు. చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. దత్తాత్రేయ గారిని కలుస్తారా? కలుస్తాం. అక్కడ పోయి స్టేజ్ మీద ఆడిపిస్తారు మమ్మల్ని. అక్కడ ఆడి వెళ్ళిపోతాం. ఒక పాట పాడతారా? బతుకమ్మ పాట. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దారామ ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. థ్యాంక్ యూ. చూసారు కదా ఇటు డోలులు ఉన్నాయి. వీళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ దీన్ని ఈ కళని ఏమంటారు సార్? ఇది నగారా భేరియమ్మ. శాతవాహనుల కాలంలో కాకతీయుల కాలంలో నుండి నైజాం డైనాసిటీ వరకు కూడా ఇది ఉండేది. వార్తలు పంపించడానికి యుద్ధ బేరీకి ఇలాంటి సైన్స్ అన్ని పంపించేది దీని ద్వారా. ఈవెన్ మనం నౌబత్ పహాడ్ అంటాం బిర్లా టెంపుల్ని. ఆ నౌబత్ పహాడ్ ఎందుకు వచ్చిందంటే నౌబత్ అంటే ఈ నగారా బేరీ మ్రోగించేటువంటి స్థానం అన్నమాట. సో ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి కళారూపాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలని లోక్ కళా వికాస్ పరిషత్ ఇది ప్రిజర్వ్ చేస్తుందమ్మా. అంటే ప్రతి సంవత్సరము ఈ అలయ్ బలయ్ ప్రోగ్రాంకు వస్తుంటారా సార్? ఇది రెండోసారమ్మా. ప్రాచీనమైనటువంటి కళారూపాలను ఆదరిస్తుందంటే ఓన్లీ అలయ్ బలయ్ అమ్మ. సో అలయ్ బలయ్ ఆర్గనైజర్స్కి మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా ఇది నగారా అని చెప్పేసి ఇదొక డోలు కార్యక్రమం. ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే ఇక్కడ మొత్తం నేతలు అంటే ప్రతి కళాకారుడు ఇక్కడ వచ్చున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మాది సుక్కాపురము, మాసరెడ్డి మండలము, ఏడపడిగా సంఘాలము. మాకు కథలు చెప్తాము. ఏమి లేదు, మాకు భూములు లేవు, ఏమి లేవమ్మా. మాకు ఏది గతి లేదు, పింఛన్ కూడా లేదు. మా భార్య చనిపోయి నేను 60 ఏళ్ళకి వచ్చిన. ఈతకమ్మ చేపలు అల్లుకుంటాము. ఏమంటారు దీన్ని? ఈతకమ్మ చేపలు వెళ్తాం. మేము కథలు చెప్తాం. బుర్ర కథ, ఏడపడిగా సంఘాలము. మాకు భూములు లేవు, వ్యవసాయాలు లేవు, ఏం లేవమ్మా. అడక తిని బతుకుతున్నాం మేము. అలయ్ బలయ్కి ఎప్పుడు వస్తుంది? సప్తికడ కావాలా, సప్తికడ గురించి ఇస్తలేరు. ఇడిదాకా వచ్చినాము. కుల సప్తికడ కావాలా, మాకు పింఛన్ కావాలా. నాకు నా భార్య చనిపోయింది, నాకు 2 బిడ్డలు, ఎవరు లేరమ్మా. నాకు మా పరిస్థితికి ఇట్లా, మా కుల కాశ్మతికి ఇది వేడపడిగా సంగారం. అన్న మీరు చెప్పండి దీన్ని ఏమంటారు? మేము కళాకారులం మేడం. తాంబుర్రా బుర్రకథ. ఆ బుర్రకథ చెప్పుకుంటా మేము బతుకుతున్నాం. మా బతుకులు బతుకత లేకుండా కష్టం ఎలదిస్తున్నాం. మా తాతలు ముత్తాతలు ఇదే కళ పట్టుకొని నమ్ముతున్నారు.
ఈ కాలంలో టీవీలు అయినాయి కాబట్టి మా కళ ఎవరు వింటలేరు. కాబట్టి మాకు న్యాయం జరగాలి, మా కళాకారులకు పెన్షన్ రావాలి, మా బెడాపుడిగా సంఘాలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలి అని కోరుకుంటున్నాము. మా బెడాపుడిగా సంఘాల కళాకారులకు పెన్షన్ రావాలి. మా పిల్లలు చదువుకుంటున్నారు, చిన్నపిల్లలకు అన్ని విధాల మాకు బెడాపుడిగా సంఘాల తరఫున న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దయచేసి ఈత చేపలు అల్లుకొని మేము బతుకుతున్నాము, కానీ కమ్మ లేదు, ఈత చెట్లు లేవు, ఏమి లేవు. కాబట్టి దయచేసి మీ మీడియా వాళ్ళ తరఫున, పెద్దల తరఫున అందరికీ ధన్యవాదాలు చేసి చెప్తున్నాను. మా బుడిగ సంఘాలని ముందుకు కొండవాలని చెప్తున్నాం. దయచేసి అంటే ఈ తంబూరా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? తిరుగుతాం మేడం, ఇంట్లో పైన తిరుగుతాము, చనిపోయిన కాడ దినాల కాడ కథ చెప్తాము, భిక్షాటన చేసుకుంటాము. మాకేం లేదు, భూమి లేదు, వ్యవసాయం లేదు. మా పిల్లలు కూడా కొంచెం చదువుకుంటారు. మా పరిస్థితి అయితే ఇదే మేడం. మాకు కూడా అల్లై బలై గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలపాల గురించి చెప్పాలంటే సార్ కూడా మేము ఏమి పని చేస్తున్నామంటే మాకు కళాకారం పెంచి రావాలి, మా బెడపడి సంఘాలకు న్యాయం కావాలని మా అట్లా మేడం. అందరికీ అదే పరిస్థితి, అవే చేపలు వెళ్తారు. మాకు వ్యవసాయం లేదు, జాగలేదు, ఏం లేదు. ఇది అడుక్కుంటేనే ఇంటింటి పడి తిరిగి భిక్ష పట్టుకొని బతున్నాం మేడం. మాకు పెన్షన్ కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి ఇక్కడ ఈ చేపలు అల్లే వాళ్ళు, తంబూరా వాయించే వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారు. ఈ అన్ని ఆకట్టుకునే విధంగా మనం చూడొచ్చు. మేడం తెలుగు చెప్పండి మేడం, ఏ స్కూల్ నుంచి వచ్చారు? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ మరియు క్రెమాన్ మాంటెసరీ లైఫ్ స్కూల్ పిల్లల్ని స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పపెటరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు కొయ్య బొమ్మలాట, తోలు బొమ్మలాట మీద ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ పరంగా వీళ్ళకి మహాభారతం నుంచి, సభాపర్వం నుంచి ఈ దృశ్యం ఒకటి ట్రైనింగ్ ఇచ్చాము. ద్రౌపదికి ఇక్కడ కృష్ణుడు చీరలు అందిస్తాడు. సో ఈ పిల్లలందరూ ఇక్కడ చేసుకుని ఇది మొత్తం సభ, దుర్యోధన సభ. సో ఇది వాళ్ళది. సో ప్రస్తుతం సార్ సార్ అలై బలై గురించి మీరు ఒక మాట. బాగుంది. అలై బలై తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి. సో లక్ష్మణ్ గారు కూడా వచ్చారు ప్రస్తుతం. అయితే ఇది తోలుబొమ్మల ఆట అని చెప్పేసి ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి వచ్చారు. అయితే ఇప్పుడు రద్దీ పెరిగింది, ప్రముఖులు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే మూమెంట్ ఇప్పుడు తెలంగాణ పండుగ దసరా కాబట్టి ఇటు కళాకారులతో పాటు, తెలంగాణ రాష్ట్ర కళాకారులతో పాటు, అలాగే ఇంకా ముఖ్యమైన వంటలు ఇప్పుడు వచ్చిన అతిథులకు ఏర్పాట్లు చేశారు దత్తాత్రేయ గారు. సో చూద్దాం మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అలాగే చూడొచ్చు మనం ఆల్రెడీ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తోలు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఈ బొమ్మల గురించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ బొమ్మల గురించి అమ్మాయి ఈ బొమ్మ కొయ్య బొమ్మల బృందం అనేది ఒక 150 సంవత్సరం నుంచి మా తాతల నుండి, మా నాన్న నుంచి మా దాకా ఆడుకుంటూ వచ్చుకుంటూ భారతదేశంలో 12 రాష్ట్రాలు ప్రోగ్రాం చేసి జరిగింది. మంచిగా బాగా తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి కొన్ని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో కొంతవరకు సహకరించకపోయినా కొంతవరకు సహకరించారు. ఇంకా పూర్తి సహకారం అందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కళను అంతరించిపోకుండా ఉండాలని మా ఉద్దేశంతో మేము కష్టపడి దీన్ని అంతరించిపోకుండా చేయాలని చూస్తున్నాం. దీనికి కొన్ని ప్రభుత్వాలు మాకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ అలై బలై గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలై బలై గురించి అమ్మ, ఇప్పుడు ఎక్కడెక్కడ వేసి వచ్చాము. ఇవి కోయ బొమ్మల ఆట అనేది ఎక్కడ లేదు. సమస్థానం మోతే వారికి మాకొక్కరికే ఉన్నది. మా తాతల కాంచెల్లి ఈ బొమ్మలు ఆడించుకుంటూ జీవనోపాధి గడిపేవారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులము మేము కూడా ఎక్కడెక్కడ పోయినా పిలిచిన పోయి ఆడుతున్నాము. మేము ఇక్కడ రవీంద్ర భారతిలో ఆడినాము, నల్గొండ పోయినాము. ఇక్కడికి పోయినా కూడా ఎవరు పిలిచినా కూడా ఆడతాం. 12 మంది దాకా పోయి లవకుశ, బాలనాగమ్మ ఎటువంటి మాట్లాడుతున్నా, లవకుశ, బాలనాగమ్మ, డాంగ్నేయ, సెంచలక్ష్మి, జగన్మోహిని, పుండరీక ఇటువంటి నాటకాలు మేము వేస్తాము అమ్మ. అలాయ్ బలాయ్ కోసం మేము గవర్నర్ గారు మమ్మల్ని పిలిపించారు. మాకు మళ్ళీ మా సారు వేదకుమార్ సారు కూడా మీరు రావాలా మీరు అని మమ్మల్ని జనగాం జిల్లా నుండి, అమ్మాపురం గ్రామం నుండి మమ్మల్ని పిలిపించారమ్మా. అలాయ్ బాలే మంచి కార్యక్రమం. అది నిజంగా ఆయన నిర్వహించడం చాలా మాకు సంతోషకరం.
ఆయనకు నిర్వహించడానికి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలయ్ బలయ్ అనేది ఆ అలయ్ బలయ్ అంటేనే బండ దత్తాత్రేయ అంటే అలయ్ బలయ్. ఆయనకు వెనుకటి పద్ధతులు ఒకప్పటి పద్ధతులు మన ప్రదర్శించినందుకు ఆయన ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నా. ఇంకా ఇలా కొనసాగాలని మా కళా బృందాన్ని కూడా ఆయన ఆశరించాడు. ఆయన మనం ఇంకా కొన్ని ఏళ్ళు కూడా నడిపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో చూశారు కదా, దాదాపు ఇది 20వ సంవత్సరం అలయ్ బలయ్ ప్రోగ్రాం కంటిన్యూ చేయడం, ఇంకా ఇలాంటివి చేస్తూ ఉండాలి అని చెప్పేసి కళలను అలాగే తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడి కళాకారులు కోరుకుంటున్నారు. అలాగే మెగా 9 టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.